శ్లోకం 29 యథా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధవేగాః తతేవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః మిడతలు తమ వినాశనం కోసమే మండుతున్న అగ్నిలోకి అమితమైన వేగంతో ఎలాగైతే దూకుతాయో అలాగే ఈ లోకంలోని జనులందరూ కూడా తమ నాశనం కోసమే నీ భయంకరమైన నోళ్లలోకి అత్యంత వేగంగా ప్రవేశిస్తున్నారు. వివరణ: ఈ శ్లోకం కాలం యొక్క ప్రభావాన్ని సూచిస్తుంది. అగ్ని వైపు ఆకర్షితమయ్యే పురుగులు తమ మరణాన్ని తామే వెతుక్కుంటూ వెళ్తున్నట్లు అజ్ఞానంలో ఉన్న మానవులు కూడా కాలప్రవాహంలో పడి మృత్యువు, భగవంతుని విశ్వరూపం వైపు పరుగులు తీస్తున్నారని అర్జునుడు ఇక్కడ అభివర్ణించాడు. ఇది సృష్టిలోని అనివార్యమైన లయను తెలియజేస్తుంది. శ్లోకం 30 లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. ఓ విష్ణు, ప్రజ్వలిస్తున్న నీ అనేక నోళ్లతో సమస్త లోకాలను అన్ని వైపుల నుండి మింగుతూ, ఆస్వాదిస్తూ, నాలుకతో నాకుతూ ఉన్నావు. నీ భయంకరమైన ఉగ్రకాంతులు ఈ జగత్తంతటినీ తమ తేజస్సుతో ముంచెత్తుతూ దహింపజేస్తున్నాయి. భావం: కృష్ణుడు కాలస్వరూపంగా అన్ని లోకాలను గ్రసిస్తున్నాడు. ఆయన తేజస్సు మొత్తం విశ్వాన్ని వ్యాపించి ఉంది. సృష్టి, స్థితి, లయం అన్నీ ఆయనలోనే జరుగుతున్నాయి.